సినిమా స్టార్టింగ్లోనే ఒకడు ఎవరిదో బాడీని ముక్కలు ముక్కలుగా కట్ చేస్తూ ఉంటాడు. అది ఎవరు? తెలీదు. ఒక్కొక్క బాడీ పార్ట్ని మంటలో వేసి కాల్చేస్తూ ఉంటాడు. అతను ఎవరు? తెలీదు. ఈ స్టార్టింగ్ సీన్ చూడగానే సినిమా మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది అండ్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ డబుల్ అయిపోతుంది. ఇది కన్నడలో ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయింది. మార్చ్లో అమెజాన్ ప్రైమ్లోకి వచ్చింది. బట్ ఇప్పుడు తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. నాకైతే దృశ్యం మూవీ ఫీల్ వచ్చింది. ఆ రివెంజ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. క్యారెక్టర్ స్టోరీ చూపిస్తున్నప్పుడు అక్కడక్కడ బోర్ కొట్టచ్చు, కానీ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు మాత్రం నెక్స్ట్ లెవెల్ స్టఫ్. శాకాహారి అనే పేరు ఎందుకు పెట్టారు అనే డౌట్లో ఉంటాం. బట్ క్లైమాక్స్లో ఆ పేరు ఎందుకు పెట్టారో జస్టిఫై చేస్తారు. నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. కాన్వర్జేషన్స్ అక్కడక్కడ కొందరికి బోర్ కొట్టచ్చు, బట్ నాకు మాత్రం అవే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. సింపుల్గా ఈ మూవీ స్టోరీ ఏంటంటే, జైలు నుంచి ఒక క్రిమినల్ తప్పించుకొని ఒక హోటల్కి వస్తాడు. నెక్స్ట్ ఏం జరిగింది అనేదే స్టోరీ. ఇంతకన్నా కొంచెం ఎక్కువ చెప్పినా స్పాయిలర్ అయిపోద్ది. మీరు కూడా స్టోరీ ఎక్కడ కూడా వినకండి, డైరెక్ట్గా మూవీ చూడండి. డైరెక్ట్గా మూవీ చూస్తే చాలా హై వస్తుంది. క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ అన్నీ బాగున్నాయి. మెయిన్గా రఘు గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఫేస్ ఎక్స్ప్రెషన్తోనే ఓపెనింగ్ సీన్లో భయపెట్టేశారు. పోలీస్ ఆఫీసర్గా చేసిన గోపాల్ గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఒక టెన్స్డ్ ఎన్విరాన్మెంట్ అయితే ఉంటుంది ఈ మూవీలో. దృశ్యం మూవీ కనుక మీకు నచ్చుంటే ఈ మూవీ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, బీజిఎం కూడా బాగుంది, ఇంటెన్స్ సీన్స్ని బాగా ఎలివేట్ చేసింది. ఓవరాల్గా రీసెంట్ టైమ్స్లో బెస్ట్ థ్రిల్లర్ చూడాలనుకుంటే ఈ శాకాహారిని అస్సలు మిస్ అవ్వద్దు. నా సైడ్ నుంచి అయితే 80% రికమెండెడ్. అడల్ట్ సీన్స్ లాంటివి ఏం లేవు, ఫ్యామిలీతో చూడొచ్చు. రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.